ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగములో దేవుడు మనతో చెప్తున్నటువంటి ఒక చక్కని మాట, ఓ చక్కటి వాగ్దానం ఏంటంటే, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. దేవుని బిడ్డలారా, ఈరోజు దీవెన కొరకు, ఆశీర్వాదం కొరకు పరిగెత్తని మానవుడు అంటూ లేడు. ఎవరిని అడిగినా మేము దీవింపబడాలి, మేము ఆశీర్వదింపబడాలి, మేము దీవెనకు కారకులుగా కనబడాలి, మేము శాపగ్రస్తమైనటువంటి బ్రతుకు బ్రతకకూడదు అన్న మాటనే ప్రతి ఒక్కరి నోట వినబడుతుంది. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని దీవించడానికే నేను ఈ లోకానికి వచ్చాను. మీ శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని మార్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను. కాబట్టి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు మీపై కుమ్మరిస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క విస్తారమైన దీవెనలు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మన మీద కుమ్మరించబడాలి అనంటే, మనము దైవికంగా దేవుని దృష్టికి యథార్థంగా నడిచిన వారంగా కనబడాలి. దేవుని బిడ్డలారా, చాలాసార్లు చాలామంది దీవెన అనగానే కేవలము ఈ భౌతిక సంబంధమైనటువంటి డబ్బు సంపాదన ద్వారా వచ్చే దీవెన గురించి మాట్లాడట్లేదు. ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా 3 విధాలుగా కూడా మీరు దీవెనకరంగా కనబడాలి. ప్రాముఖ్యంగా మనము ఆత్మీయంగా దీవింపబడిన వారంగా కనబడాలి. దేవుని బిడ్డలారా, అందుకనే 3వ యోహానులో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉందువని వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒక విశ్వాసి ఆత్మీయంగా వర్ధిల్లుతాడో, ఆత్మీయంగా దీవింపబడతాడో, ఆత్మీయంగా ఆశీర్వాదపు అడుగులు వేస్తాడో, భౌతికంగా కూడా దీవెనకరంగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు భౌతికమైనటువంటి దీవెనల కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఈరోజు భౌతికంగా నేనేదో సంపాదించాలి అని దాని కొరకు నువ్వు దేవుని సన్నిధిలో మోకరిస్తే అది వ్యర్థమే అని బైబిల్ చెప్తుంది. దేవుడు నీ నుంచి ఆశించేది ఏంటి అనంటే, నీవు ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆత్మీయంగా నువ్వు దీవింపబడాలి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన నీవు నిజంగా నేను ఆత్మీయంగా వర్ధిల్లాలి, విశ్వాసంలో ఎదగాలి, దైవిక ప్రేమలో ఎదగాలి, విధేయతలో ఎదగాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే విషయంలో నేను ఎదగాలి అని దైవ సంబంధమైనటువంటి వాటి మీద నువ్వు గురి నిలిపితే, ప్రార్థనలో నేను ఎదగాలి, దేవుని వాక్య పఠనంలో నేను ఎదగాలి, ఉపదేశ క్రమంలో నేను స్థిరపరచబడి దానిలో నేను ఎదగాలి అని ఈ ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు పొందుకోవడానికి గనుక నీవు సిద్ధమైతే, యథార్థమైన జీవితం నువ్వు చేస్తే, నిజంగా దేవుని విషయంలో వైరాగ్యం కలిగి ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లుటకు ప్రయాసపడితే, దేవుని బిడ్డలారా, పట్టజాలనంత విస్తారమైన దీవెన ఆయన నీ మీద కుమ్మరించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంన దీవెన లేదు, ఆశీర్వాదం లేదు, శపింపబడిన అనుభవంలో నేను బ్రతుకుతున్నాను అన్నట్లుగా నీవు ఉంటే, దేవుడు నీ శాపాన్ని రద్దు చేసి ఒక ఆశీర్వాదాన్ని నీ తల మీద ఉంచాలని ఆయన కోరుతున్నాడు. నిజంగా ఈ ఆశీర్వాదము ఎటువంటి ఆశీర్వాదం అంటే, పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదం. మన దేవుడు ఆశీర్వదిస్తే అది అరకొరగా ఉండదు. మన దేవుడు దీవిస్తే అది కొద్దిదిగా ఉండదు. ఆయన ఆశీర్వదిస్తే అది విస్తారముగా, పట్టజాలనంత విస్తారముగా ఆయన మనల్ని దీవిస్తాడు. దేవుని బిడ్డలారా, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే అబ్రహామును పిలిచాడో, ఎప్పుడైతే తన ఇంటిని, తన స్వజనమును విడవమని చెప్పాడో, వెనువెంటనే దేవుని మాటకు లోబడి తన ఆస్తిని, తన అంతస్తును, తన స్వజనమును, తన వృత్తిని, తన యొక్క దేశాన్ని కూడా విడిచిపెట్టి దేవుని కొరకు వచ్చాడు. దేవుడు వెనువెంటనే ఆయనకు ఆస్తి ఇస్తాడని, అంతస్తులు ఇస్తాడని, ఆయనకి ఏదో చేస్తాడని రాలేదు. కానీ దేవుని మీద ప్రేమతో నిజ దేవుడి కొరకు నేను బ్రతకాలి అని సర్వాన్ని విడిచిపెట్టి వచ్చాడు అబ్రహాము. దేవుని బిడ్డలారా, రాగానే అబ్రహాము విడిచిపెట్టి వచ్చిన వెంటనే ఆశీర్వాదాన్ని చూడలేదు. అబ్రహాము తనకున్నవన్నీ ప్రభువు వారి కొరకు విడిచిపెట్టిన వెంటనే ఓ దీవెనకరమైనటువంటి అనుభవంలోనికి వెళ్ళలేదు. ఎన్నో శ్రమలు,
కష్టాలు, ఇబ్బందులు అనుభవించాడు. కానీ వాగ్దానాన్ని చేత పట్టుకున్నాడు. అబ్రహాము దేవుని వైపు చూశాడు. అబ్రహాము నిజంగా దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాడు. అవమానమైన, కష్టమైన దేవునిలో జీవించాలి, వాగ్దానం మీద నిలబడడానికి తీర్మానం చేసుకున్నాడు. నిజంగా వృద్ధాపంలో కూడా వాగ్దానాన్ని చేతపట్టి ఆలస్యమైన దేవుని మీద విశ్వాసం ఉంచాడు. కాబట్టే విశ్వాసులకు తండ్రిగా ఆశీర్వదించబడ్డాడు. నిజంగా అబ్రహాము ఆశీర్వాదానికి మితి లేదు. ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఇదండి పట్ట జాలనంత విస్తారమైన దీవెన. అదే దీవెన ఈరోజు దేవుడు నీకివ్వాలని కోరుతున్నాడు. అయితే ఈరోజు నువ్వు భౌతికంగా శరీర సంబంధమైనటువంటి దీవెన కోసం పరిగెత్తుతున్నావా, లేదా ఆధ్యాత్మికమైన దీవెన, దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని సన్నిధిలో ఒక పరిశుద్ధమైన జీవితం చేసి సంపూర్ణ పరిశుద్ధతలోనికి ఎదగాలి అన్నటువంటి తాపత్రయంతో ఆ దీవెన పొందుకోవాలని ప్రయాసపడుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ. ఒకవేళ నువ్వు ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి, దీవింపబడాలని కోరితే ఉదయకాల సమయమున ఆయన తన కృపని నీకు ఇచ్చి విస్తారమైనటువంటి పట్ట జాలనంత విస్తారముగా ఆయన దీవెనలు నీ మీద కుమ్మరించబోతున్నాడు. ఆయన ఒక్కసారి నిన్ను దీవిస్తే నీవు కేవలం ఆత్మీయంగా మాత్రమే దీవింపబడటం కాదు, కానీ భౌతికంగా శరీర సంబంధంగా కూడా నీవు దీవింపబడబోతున్నావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని నమ్మి మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంన ఇదిగో ప్రభువా, పట్ట జాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానని వాగ్దానం చేశావు. ఎప్పుడు అనంటే మీ సన్నిధిలో మేము యథార్థంగా భయభక్తులు కలిగి మీ కొరకు జీవించడానికి, మా ఆత్మలో వర్ధిల్లడానికి మేము ప్రయాసపడినప్పుడే అని మీరు మాట్లాడారు ప్రభువా. ఉదయకాల సమయంన మమ్మల్ని అందరినీ కూడా ఆత్మలో వర్ధిల్లునట్లుగా, ఆత్మలో దీవెనకరంగా ఉండునట్లుగా మీరు సహాయము చేయమని కోరుతూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. నన్ను ఎంతగా ప్రేమించిన నా యేసు రాజా, అన్ని